అందరికీ నమస్తే. 50 మందికి సరిపోయే చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. 1 లీటర్ ఆయిల్, 3 కేజీలు ఉల్లిగడ్డలు ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత 8 కేజీల చికెన్ వేసి చికెన్ అంతటిని కలిపి మూత పెట్టి నీరు ఇంకేంత వరకు నూనె తేలేంత వరకు ఉడికించండి. చూడండి, ఈ విధంగా నూనె తేలింది నీరంతా ఇనికి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 4 టీ స్పూన్ల పసుపు, 1/2 కేజీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కలపండి. 1.5 కేజీ టమాటా మూత పెట్టి ఉడికించుకుందాం. 350 గ్రాముల కారం కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. 2 లీటర్ల నీళ్ళు పోసి ఉడికించుకుందాం. పావు కేజీ ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు. 50 మందికి సరిపోయే చక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.